ఐపీఎల్ 2026లో సొంత గ్రౌండ్లో తొలి విజయాన్ని నమోదు చేస్తుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు మళ్లీ ఓటమి తప్పలేదు. భారీ స్కోరు చేసిన హోమ్ గ్రౌండ్ లో భంగపాటే మిగిలింది. బౌలింగ్ వైఫల్యంతో చేపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది. 210 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో 8 బంతులు మిగిల్చి మరీ ఛేదించింది. ఈ మ్యాచ్ తో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది రెండో ఓటమి కాగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 210 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించింది. ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య దొరికిన బంతి దొరికినట్టే బౌండరీ బాధేశాడు. ఒకనొక దశలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 బాధేస్తాడని అనుకున్న మ్యాట్ హెన్రీ బౌల్డ్ చేయడంతో ఆ రికార్డు ఆగిపోయింది. 11 బంతులు ఆడిన ప్రియాన్స్ ఆర్య 3 ఫోర్లు 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రియాన్స్ ఆర్య బౌండరీల మోతతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. ప్రియాన్స్ అవుట్ అయ్యే సమయానికి 4.2 ఓవర్లలోనే పంజాబ్ 61 పరుగులు చేయడం విశేషం. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 34 బంతులు ఆడిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ 6 ఫోర్లు 1 సిక్స్ తో 43 పరుగులు చేసి అనవసరపు రన్ను కోసం ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. దాంతో పంజాబ్ 95 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇక గుజరాత్ పై మ్యాచ్ గెలిపించిన కూపర్ కనౌలి ఈ మ్యాచ్ లో కూడా అదే స్థాయిలో ప్రదర్శన చేశాడు. 22 బంతులు ఆడి 36 పరుగులు చేసి బౌండరీ వద్ద దొరికిపోయాడు. దాంతో పంజాబ్ కింగ్స్ 11.5 ఓవర్లలో 127 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. 3 వికెట్లు పడిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనదైన శైలిలో ఆడి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 29 బంతులు ఆడిన సర్పంచ్ సాబ్ 4 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి విజయానికి 24 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. ఆ వెంటనే 9 బంతులు 10 పరుగులు చేసిన నెహల్ వదేరా కూడా అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ డగౌట్ లో కాస్త టెన్షన్ కనిపించిన శశాంక్ సింగ్, మార్కో స్టోయినిస్ మ్యాచ్ ను కూల్ గా ముగించారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఆయుష్ మార్ట్రే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. రుతురాజు నిదానంగా ఆడుతుంటే ఆయుష్ మార్ట్రే మాత్రం ఆకాశం హద్దుగా చెలరేగిపోయాడు. 43 బంతులు 6 ఫోర్లు 5 సిక్స్లతో 73 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శివన్ దుబే చివరి వరకు క్రీజ్ లో ఉండి ఘోరప్రదమైన స్కోర్ అందించాడు సిఎస్కే కు. 27 బంతులు 5 ఫోర్లు 1 సిక్స్ తో 45 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ 12 బంతుల్లోనే 32 పరుగులు చేయడంతో సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అయితే 210 పరుగుల టార్గెట్ ను సిఎస్కే బౌలర్లు కాపాడలేకపోయారు. ఒక్కరంటే ఒక్క బౌలర్ కూడా సక్రమంగా బౌలింగ్ చేయలేదు. ప్రతి ఒక్కరు పరుగులు సమర్పించుకున్నారు. దీంతో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ కింగ్స్ 210 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి వెళ్లగా సిఎస్కే బాటం ప్లేస్ లోనే ఫిక్స్ అయిపోయింది.